రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించిన ప్రధానోపాధ్యాయురాలు మరియు ప్రజాప్రతినిధులు. మాల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్స్పైర్ మానక్ 2020 ఆన్లైన్ ఎగ్జిబిషన్ లో 5 నామినేషన్లు జిల్లా స్థాయిలో ఎంపిక కావడం జరిగింది. ఈ జిల్లా స్థాయిలో 35 నామినేషన్లు ఎంపిక కాగా అందులో మాల్యాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 5 నామినేషన్లు ఎంపిక కావడం విశేషం. విద్యార్థులు ప్రదర్శించిన పరికరములు పెడలింగ్ వాషింగ్ మిషన్, మంకీ గన్, డైరెక్ట్ బోర్వెల్ రీఛార్జింగ్ అపార్ట్మెంట్స్, మోడర్న్ సోక్ పిట్, ఓపెన్ గ్రౌండ్ క్లీనర్ వీటిని చాలా చక్కగా రూపొందించి ప్రదర్శించిన విద్యార్థులు సిహెచ్ కావ్య, జె గంగా భవాని, పి శివకుమార్, జి హరీష్, పి రవి మరియు గైడ్ టీచర్స్ ఈ భూపతి, టి ఝాన్సీ, ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయురాలు టి శోభారాణి మరియు సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ వాందల అబ్రహం మరియు వార్డు సభ్యులు శ్రీధర్ తదితరులు అభినందించారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే గ్రామాల్లో నివసించే పేద ప్రజలు వాషింగ్ మిషన్ కొనడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు లేనందువల్ల ఈ వాషింగ్ మిషన్ అనేది మనం ఇంట్లోనే వేస్ట్ మెటీరియల్స్ తోటి తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చులతోటి. దీనికి అసలు ఎలక్ట్రిసిటీ అనేది అవసరం ఉండదు, వాటర్ సేవ్ అవుతాయి. దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఇది ఎలా పనిచేస్తుందంటే దీనిలో వాటర్ వేసి ఇందులో డిటర్జెంట్ పౌడర్ వేసి క్లాత్స్ వేసి ఈ బేరింగ్ ఇలా తిప్పడం వల్ల ఇందులో లోపల షాఫ్ట్ అనేది తిరుగుతుంది. అందులో క్లాత్స్ అనేటివి మొత్తం డస్ట్ వెళ్ళి ఈ ట్యాప్లో నుంచి వెళ్ళి వేస్ట్ వాటర్ అనేటివి బయటికి వస్తాయి. ఇది మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వారు చెత్త తీయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ తడి చెత్త అయితే మనకు అందులో బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు అంటు వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధులు రాకుండా దీంతో ఈజీగా ముట్టకుండా తీసేయచ్చు. చేసి ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు ఇట్లా పెట్టేసి కాంకులతో తర్వాత ఒకటి లైటర్, మనం సిలిండర్ వెలిగించే లైటర్ ఉంటుంది కదా, లైటర్ దీనికి పెట్టేసి ఈ విధంగా తయారు చేసుకుంటే ఇది మంకీ గన్ అంటాం దీన్ని. ఇందులో కాల్షియం కార్బేట్ అనే పదార్థం ఉంది, మా ఇంతకుముందు చూసినాం. అది పెట్టేసి కొంచెం వాటర్ పెట్టేసి ఇక్కడ నుంచి లైటర్ అనేది ఇట్లా వెలిగిస్తే డైరెక్ట్ అంటే మన సౌండ్ చాలా బ్లాస్ట్ అయ్యి పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల ఈ మంకీస్ ఏదైతే మనకు అడవుల్లోకి వెళ్ళి ఊళ్ళో కానీ పంట పొలాల్లో కానీ స్కూల్లో కానీ వస్తున్నాయో ఆ సౌండ్ వల్ల ఏమవుతాయంటే ఆ మంకీస్ అన్నీ దూరం వెళ్ళిపోతాయి. వాళ్ళకు ప్రాణహాని ఉండదు, మనకు ఇబ్బంది లేకుండా వాళ్ళని కొట్టకుండా డైరెక్ట్ సౌండ్ ద్వారా మాత్రమే దూరం పారిపోయే అవకాశం ఉంది. దీని ద్వారా విలేజ్లలో పంట పొలాల్లో చాలా రైతులకు ఉపయోగపడుతుంది. దానికోసమని మంకీ గన్ తయారు చేయడం జరిగింది. మా పిల్లలు చేసిన ఐడియాస్ అది. ఓకే. My name is Bhavani. I am studying 9th class. I am from Malyala, Mandalam Chendurti district, Rajana Sirsilla. My project name is Direct Borewell Recharge in Apartments. ఈ ప్రాజెక్ట్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను సమ్మర్ హాలిడేస్లో మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అపార్ట్మెంట్స్ అన్నట్టు అక్కడ 6 ఫ్యామిలీస్ దాకా ఉంటారు. సో వాళ్ళు వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. అందువలన నేను ఈ ప్రాజెక్ట్ అనేది చూస్ చేసుకున్నాను. దీనివలన మనకు గ్రౌండ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. ఈ ప్లాస్టిక్ బాక్స్కి ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు ఈ పైప్ని అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మష్ పెట్టినప్పుడు వేస్ట్ మెటీరియల్స్ అనేవి పోతాయి, ఫ్రెష్ వాటర్ అనేవి ఇట్లా ఈ పైప్ నుంచి వస్తాయి. ఇక్కడ ఈ మోటార్కి హోల్డ్ చేసి ఈ పైప్ అనేది అటాచ్ చేయాలి. ఈ రెయిన్ వాటర్ అనేవి గ్రౌండ్ లెవెల్కి పోతాయి. నెక్స్ట్ సమ్మర్ సీజన్లో కూడా మనకు యూజ్ అయిపోతాయి. మాది జెడ్పీహెచ్ఎస్ మల్యాల పాఠశాల. మా పాఠశాలలో 5 విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డుకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. విద్యార్థుల కృషి, మా సైన్స్ టీచర్ల యొక్క ప్రోత్సాహం వలన ఈ 5 అవార్డ్స్ రావడం జరిగింది. ఈ అవార్డ్స్ రావడం మిగతా విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిగిలిన విద్యార్థులు కూడా ఈ దిశగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మా విద్యార్థులందరూ కూడా రానున్న కాలంలో మరిన్ని అవార్డ్స్ మా పాఠశాలకు వస్తాయని మేము ఆశిస్తున్నాం.